ఉచిత వెరికోస్ వెయిన్స్ కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్, సర్జరీలపై స్పెషల్ డిస్కౌంట్. భారతదేశంలోని బెస్ట్ వెరికోస్ వెయిన్స్ ఎవిస్ హాస్పిటల్ ని సంప్రదించండి. మరింత సమాచారం కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు యశోద హాస్పిటల్స్ నుంచి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఎంవి రావు గారు. ఒక్కసారి డాక్టర్ గారితో మాట్లాడదాం. ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యుయేషన్ అంటే ఫీవర్స్కి సంబంధించి ఆయన ఏం చెప్తారో చూద్దాం. అలాగే ఇంకా చాలా రకాలైనటువంటి విషయాలు కూడా సార్తో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం సార్, ఇప్పుడు చూస్తున్నాము దారుణమైనటువంటి ఫీవర్స్. అసలు ఇవి సీజనల్ ఫీవర్స్ కూడా కాదు. లాస్ట్ ఎప్పుడు 19లో ఒకసారి వచ్చింది మనకి, కరోనాకు ముందు. మళ్ళీ అలాంటి ఫీవర్స్ ఘోరంగా వచ్చి పెయిన్స్ తోటి అల్లాడిపోతున్నారు జనం అందరూ కూడా. ఇంత దారుణమైన ఫీవర్స్, పెయిన్స్ ఎప్పుడు రాలేవు ముందు అంటున్నారు. ఎందుకు సార్ ఇలాగా? ఈ పెయిన్స్ అసలు ఎప్పటికి తగ్గుతాయి? ప్రతి సంవత్సరం కూడా మీరు చూస్తే వర్షాకాలంలో మనకి జబ్బులు ఎక్కువ వస్తాయి. ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు, అదే కార్పొరేట్ హాస్పిటల్ కావచ్చు, ప్రతి దగ్గర కూడా ఈ పేషెంట్స్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. దాదాపు డబల్ కంటే ఎక్కువగా ఉంటుంది సంఖ్య. దీనికి కారణం ఏంటంటే వాతావరణంలో వచ్చే మార్పుల్లో వచ్చే జబ్బులు కొన్ని, అదేవిధంగా ఈ వాతావరణంలో ముఖ్యంగా వర్షాకాలం దోమల వల్ల వచ్చే జబ్బులు కొన్ని, నీరు కలుషితం కావడంలో వచ్చే జబ్బులు కొన్ని, ఇవి ఎక్కువ మనకి వస్తుంటాయి ప్రతి సంవత్సరం. అది కాకుండా అప్పుడప్పుడు మనకి చికెన్ గున్యా, డెంగ్యూలు ఎక్కువ అవుతుంటాయి. ఉదాహరణకు 2014 బాగా వచ్చి చికెన్ గున్యా ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువ వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని లక్షల మందికి ఈరోజు చికెన్ గున్యాతో బాధపడుతున్నారు. ఇవన్నీ కలిసి ఏమవుతుందంటే చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానికి తోడు ఈ మధ్య వచ్చిన వరదలు, దాంతో కూడా కొన్ని జబ్బులు అవుట్ బ్రేక్ వచ్చే అవకాశం లేకపోలేదు. సో చూస్తే గత 2-3 సంవత్సరాలతో పోలిస్తే ఈ జబ్బులు ఎక్కువగా ఉన్నాయి. దీనికి ఇంకో కారణం ఏంటంటే కోవిడ్ ఉన్న 3 సంవత్సరాలు మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం. డాక్టర్లు, మీడియా, మీరు కూడా చాలా హెల్త్ ఎడ్యుకేట్ చేయడం వల్ల జనాల్ని చాలామంది వ్యక్తిగత పరిశుభ్రత కావచ్చు, ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్త కావచ్చు, లేదా జనసమర్థన దగ్గర పోకపోవడం, మాస్క్ వేసుకోవడం, ఇటువంటి అనేక జాగ్రత్త వల్ల జబ్బులు చాలా తక్కువై. అది అంటువ్యాధులు కావచ్చు, విషజ్వరాలు కావచ్చు, చాలా తక్కువ ఉన్నాయి. ఈ రోజుల్లో చూస్తే మనకి ఈ జబ్బులు ఎక్కువై. ఇంకో కారణం ఏంటంటే మనం 3 సంవత్సరాలు మాస్క్ వేసుకోవడం వల్ల చాలా వరకు రెస్పిరేటరీ వైరస్ మన దగ్గర రాలేదు. అందుకే మనకి యాంటీబాడీస్ డెవలప్ కాలేదు. సో ఈ 3 సంవత్సరాలు మనకి ఇన్ఫెక్షన్స్ రాకపోవడం వల్ల, మన బాడీలో ఆ ఇన్ఫెక్షన్స్కి అగెనిస్ట్ యాంటీబాడీస్ లేకపోవడం వల్ల ప్రస్తుతం మనం ఐ థింక్ ఈ ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువ పడుతున్నాం అనుకుంటున్నాను. ఓకే, కానీ పెయిన్స్ ఎందుకు సార్ అంత ఘోరంగా ఉంటున్నాయి? ఈ కాలంలో వచ్చే పెయిన్స్ ముఖ్యంగా ఏంటంటే చికెన్ గున్యా వల్ల. చికెన్ గున్యా అనేది ఒక వైరస్ వ్యాధి. ఈ వైరస్ ఏంటంటే వచ్చినప్పుడు 1-2 రోజులు జ్వరం ఉంటుంది. చాలా మంది ఒకరోజే ఉంటుంది. 102-103 జ్వరం వస్తుంది, అకస్మాత్తుగా వస్తుంది. ఆ జ్వరంతో పాటు కూడా చాలా అకస్మాత్తుగా నొప్పులు వస్తాయి. ఆ వ్యక్తి కదలేడు, మంచంలోంచి కానీ కుర్చీలోంచి కానీ. ఒక అంగంలోనే కదలనంత పరిస్థితి ఉంటుంది మొదటి రోజు. ముఖ్యంగా ఈ నొప్పులు ఎక్కడ ఉంటాయంటే జాయింట్స్ లో ఉంటాయి. చేతులకి, కాళ్ళకి సంబంధించిన చిన్న జాయింట్స్, మోకాళ్ళు, ఒక్కొక్కసారి భుజాలకు కూడా విపరీత నొప్పి ఉంటుంది. ఆ నొప్పితో పాటు ఒక్కోసారి ఈ కీళ్ళు వాస్తాయి, కొంతమంది ర్యాష్ వస్తుంది. ఈ చికెన్ గున్యా దాని వల్ల జ్వరం తగ్గినా సరే తర్వాత చాలా మందికి కొన్ని వారాల పాటు, నెలల పాటు, పెద్దవారు సంవత్సరాల పాటు కూడా ఈ నొప్పులు ఉండే అవకాశం. 80-90 సంవత్సరాలు దాటిన వారికి ఇది వస్తే వారికి జీవితాంతం కూడా ఈ నొప్పులు ఉండే అవకాశం ఉంది. పిల్లల్లో అంటే చాలా చిన్న పిల్లలు ఇది ప్రమాదమే, కానీ యుక్త వయసు వచ్చిన వారికి ఇది 2-3 వారాలు, నెల రోజులు ఉండి తగ్గిపోయే అవకాశం ఉంది. సో అదేవిధంగా 40-50 సంవత్సరాల వయసు ఉన్న వారికి ఇది 2 నెలలు 3 నెలలు ఉండే అవకాశం ఉంది. అంటే దానికి ఇంకా ఆల్టర్నేట్ లేదా సార్? పెయిన్ కిల్లర్ వేసుకోవటం, లేకపోతే స్టెరాయిడ్స్ అట్లా ఏమన్నా తీసుకుంటే, స్టెరాయిడ్స్ తీసుకుంటే మళ్ళీ అదొక ప్రాబ్లం. అంటే దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ కానివ్వండి, ఇతర ఆర్గనైజేషన్ కానివ్వండి కూడా దీనికి ఇతమైన గైడ్లైన్స్ ఇవ్వలేదు. చాలా వరకు గైడ్లైన్స్ ఏంటంటే ప్రారంభ దశలో అంటే చికెన్ గున్యా వచ్చిన మొదటి 2-3 రోజుల్లో అది డెంగియా, చికెన్ గున్యా మనకు తెలియదు. కొంతమందిలో కొంతవరకు ప్లేట్లెట్స్ తగ్గే అవకాశం ఉంది. మనం డెంగియా, చికెన్ గున్యా లక్షలు ఒకేలాగా ఉంటాయి కాబట్టి అప్పుడు మనం పెయిన్ కిల్లర్స్ ఇవ్వకూడదు. ఫస్ట్ 1-2 days అప్పుడు కేవలం పారాసిటమాల్ బిళ్ళలు ఇస్తుంటారు. అదే సిబిపిలో ప్లేట్లెట్స్ నార్మల్గా ఉంటే పెయిన్ కిల్లర్స్ కూడా వాడవచ్చు. అది ఎప్పుడు డెంగీ లేదని కన్ఫర్మ్ అయిన తర్వాత, అది 3 days తర్వాత, సేమ్ డే కూడా డెంగీ. ఇవాళ రేపు మనకి మొదటి రోజే అది డెంగియా, చికెన్ గుర్తుపట్టవచ్చు. డెంగీకి ఏమో మనకి RDT, ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఉంటుంది, NS1. అఫ్కోర్స్ దాన్ని మనం ఎలిసా కన్ఫర్మ్ చేసుకోవాలి. అదేవిధంగా చికెన్ గున్యా కూడా PCR అంటే RNA వైరస్, అది ఆ వైరస్ RNA వైరస్కి మనం PCR టెస్ట్ చేసి కొన్ని గంటలోనే ఆ వ్యక్తికి ఆ వైరస్ ఉందో లేదో మనం గుర్తుపట్టవచ్చు. అలా చేసి చికెన్ గున్యా వైరస్ ఉండి ఆ వ్యక్తిలో ప్లేట్లెట్స్ నార్మల్గా ఉంటే పెయిన్ కిల్లర్స్ ఇవ్వచ్చు, డెంగీ లేదని నిర్ధారణ చేసుకున్న తర్వాత. అదేవిధంగా ఈ నొప్పులకి ఇప్పుడు ఉదాహరణకి సౌత్ అమెరికాలో, బ్రెజిల్ దేశంలో కొన్ని లక్షల మందికి ఈ జబ్బు వచ్చింది గత కొన్ని సంవత్సరాలుగా. అక్కడ దీని మీద చాలా పరిశోధనలు జరిగాయి. వారు ఏం చేస్తారంటే మొట్టమొదలు మన దేశంలో కూడా పెయిన్ కిల్లర్స్, పారాసిటమాల్ తగ్గకపోతే NSAIDs అంటాం, ఐబుప్రోఫెన్ కావచ్చు, అది ఎసిక్లోఫెనెక్ కావచ్చు, డైక్లోఫెనాక్ ఇస్తుంటాం. హయ్యర్ పెయిన్ కిల్లర్ చాలా వరకు సాధారణంగా మనం ఇచ్చే పెయిన్ కిల్లర్ ఇస్తుంటాం. అది సరైన మోతాదులు ఇవ్వాలి, డాక్టర్ పర్యవేక్షణ ఇవ్వాలి. రెండవది ఏంటంటే అది కూడా తగ్గకపోతే కొంతమందికి మనం
హైడ్రాక్సీక్లోరోక్విన్ సల్ఫేట్ రొమటైడ్ ఆర్థరైటిస్లో ఇచ్చే యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ ఇస్తాం. దీనివల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గి నొప్పి తగ్గే అవకాశం ఉంది. ఇది 200 మిల్లీగ్రామ్ నుంచి 400 మిల్లీగ్రామ్ వరకు పెద్దవారిలో దాదాపు 4 to 6 వీక్స్ ఇస్తుంటాం. అది కూడా తగ్గకపోతే చాలా తక్కువ డోసులో స్టిరాయిడ్స్, చాలా మందిలో తక్కువ డోసు స్టిరాయిడ్స్ ఇవ్వండి ఈ నొప్పులు తగ్గటం లేదు. వాళ్ళు క్రిపుల్ అయిపోతున్నారు, నడవలేకపోతున్నారు, బయటకు రాలేకపోతున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోతున్నారు. కాబట్టి మనం పెయిన్ కిల్లరు, హైడ్రాక్సీక్లోరోక్విన్ సల్ఫేట్ బిళ్ళలు, అదేవిధంగా లో డోసు స్టిరాయిడ్స్ ఇవ్వడం వల్ల చాలా మందికి 90% నొప్పులు తగ్గుతున్నాయి. అయితే ఇది ఎంతవరకు ఇవ్వాలనేది చాలా వరకు ఇతర గైడ్లైన్స్ లేవు. చాలా వరకు 2 నుంచి 6 వారాలకి మందులు ఇస్తుంటాం. 6 వారాల తర్వాత కూడా కొంతమందికి ఈ నొప్పులు కంటిన్యూ అయితే దాన్ని క్రానిక్ ఆర్థరైటిస్ లాగా ట్రీట్ చేస్తున్నారు. అంటే రొమటైడ్ ఆర్థరైటిస్ ఎలా ఉంటుందో అదే మందులు చాలా మంది కొన్ని దేశాలు ఇస్తున్నారు. బ్రెజిల్ దేశంలో ఈ వ్యక్తులకి ఎవరికైతే 3 నెలలు దాటిన తర్వాత కూడా నొప్పులు ఉంటే వారికి కొంత మెథోట్రెక్సేటు, బయాలజికల్ మెడిసిన్స్ కూడా ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడు మన దేశంలో ఈ సమస్య ఎక్కువ వచ్చింది కాబట్టి ఇప్పుడే చూస్తున్నాం. దాదాపు కొంతమందికి 2-3 నెలల తర్వాత కూడా, అంటే ప్రారంభ దశలో ఈ చికున్గున్యా స్టార్ట్ దాదాపు 3 నెలలు అవుతుంది. కొంతమంది 3 నెలల తర్వాత కూడా ముఖ్యంగా పెద్దవారిలో ఇంకా నొప్పులు ఉన్నాయి. సో కొంతమంది విపరీతంగా ఉన్నాయి, వారిలో కొంతమందిలో ఇందాక చెప్పిన మందులు వాడుతూనే ఉన్నాం. ఇప్పుడు సార్ మామూలుగా చికెన్ గున్యాలోనే ఇలాంటి జాయింట్ పెయిన్స్ బాగా విపరీతమైన నొప్పులు వస్తాయి అంటున్నారు. కానీ నేను చూస్తున్నా కొంతమందిలో డెంగీ ఫీవర్ లో కూడా పెయిన్స్ వస్తున్నాయి. ఎనీ వైరల్ డిజీజ్, అది డెంగీ కావచ్చు, చికున్గున్యా కావచ్చు, ఇటువంటి వైరస్ కూడా మనకు టెస్టులు ఎక్కువ ఉన్నాయి. రాస్ రివర్ వైరస్ అని, న్యాంగ్ వైరస్ అని కొన్ని వైరస్ ఉన్నాయి. ఎనీ వైరల్ ఫీవర్ వచ్చిన తర్వాత కొంతమంది ఆర్థరాలజియాస్, ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాపులు ఉండే అవకాశం లేకపోలేదు. డెంగీలో కూడా కొంతమందిలో, అంటే చికున్గున్యా అంత కామన్ కాదు కానీ డెంగీలో కూడా డెంగీ తగ్గిన తర్వాత చాలా మందికి ఆర్థరైటిస్ ఉంటుంది కొన్ని వారాల పాటు. కొంతమందికి ఇతర వైరల్ డిసీజ్ వచ్చిన తర్వాత కూడా ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంది. సో చాలా మందిలో ఎనీ వైరల్ డిసీజ్, ఇన్ఫ్లుయెంజా కావచ్చు, డెంగీ కావచ్చు, మనకున్న చికున్గున్యా కావచ్చు, జికా వైరస్ కావచ్చు, ఇవన్నీ వచ్చిన తర్వాత ఒక 2-3 వారాల పాటు కన్వాలసెంట్ ఫేజ్ అంటాం. ఆ ఫేజ్లో చాలా మంది ఫిజికల్గా అంటే భౌతికంగా చాలా వీక్గా ఉంటారు. కొంతమంది మానసికంగా డిప్రెస్ కూడా అవుతారు. ఇది చాలా మంది ముఖ్యంగా పెద్దవాళ్ళు చూస్తున్నారు. ఎందుకంటే వారు ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయి వారు ఇంటికి కన్ఫర్మ్ అయిపోయి కొంతమంది డిప్రెషన్ కూడా లోనే అవకాశం లేకపోలేదు. సార్ ఇప్పుడు మరి అట్లా కొద్ది రోజుల పాటు వదిలేసి మెడిసిన్ ఏం యూజ్ చేయకుండా ఉంటే కూడా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయా? ఈ చాలా వరకు వైరల్ జబ్బులు సెల్ఫ్ లిమిటింగ్. దీనివల్ల రొమటైడ్ ఆర్థరైటిస్ లాగా జాయింట్స్ వంకరబోయి డిఫార్మ్స్ తయారు కావు, కానీ సఫరింగ్, పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది, తన పనులు తను చేసుకోలేడు, చాలా ఇబ్బందిగా ఉంటుంది. పెయిన్ బాంబ్స్, పెయిన్ ఆయిల్స్, పెయిన్ స్ప్రేలు వాడచ్చు. పెయిన్ బాంబ్స్ కానీ ఇవి వాడచ్చు. ఫిజియోథెరపీ కూడా చేయొచ్చు. ఫిజియోథెరపీ కూడా విపరీతంగా కాకుండా, చాలా ఫోర్స్ఫుల్ కాకుండా మోడరేట్ ఫిజియోథెరపీ చేసుకోవచ్చు. అదేవిధంగా అన్ని జాయింట్స్ కూడా మనం రోజు కదిలించాలి, రోజు 2-3 సార్లు. అలా ఉండిపోకూడదు. అందుకే కదా ఉదయాన్నే లేచినప్పుడు నొప్పులు ఎక్కువ ఉంటాయి, మరి రాత్రి అంతా కదలకుండా పడుకుంటాం కాబట్టి. ఎందుకంటే కదలనప్పుడు జాయింట్ బిగుసుకుపోతుంది. అందుకే కొంత మూమెంట్ ఉన్నప్పుడు పగలు ఈ జాయింట్స్ కొంచెం లూజ్ అయిపోయి రిలాక్స్ అయిపోయి నొప్పులు తగ్గుతున్నాయి. కాబట్టి ఒక విధమైన ఒక మోడరేట్ ఫిజియోథెరపీ తప్పకుండా హెల్ప్ చేస్తుంది. అన్ని జాయింట్స్ కూడా అన్ని మూమెంట్లు చేస్తూ ఉండాలి. ఇప్పుడే ఇంతగా రావడానికి రీజన్ ఏంటి సార్? ఇన్నేళ్లుగా ఇంత భయంకరమైన ఫీవర్స్ చూడలేదు, ఇంత పెయిన్స్ చూడలేదు. ఇండియాలో ఎందుకు ఇలా? ఒక్కోసారి కొన్ని డిసీజ్ మనకు అవుట్ బ్రేక్ అవుతుంటాయి. దానికి అనేక కారణాలు. ఒకటి ర్యాపిడ్ అర్బనైజేషన్, దోమల పెరుగుదలకి కారణం కావచ్చు. ఇది వచ్చే దోమ వల్ల, దోమకాటు వల్ల. ఈడిస్ ఈజిప్టై, ఈడిస్ ఆల్బోపిక్టస్ అనే దోమ, ఈ దోమ ద్వారానే మనకి డెంగీ వస్తుంది. ఈ దోమ మనకి జికా వైరస్ వస్తుంది. ఈ దోమల ద్వారా వచ్చే జబ్బు ఒక్కొక్కసారి దోమలు ఎక్కువైనప్పుడు, ముఖ్యంగా ఒక్కోసారి 2-3 సంవత్సరాలు ఒకసారి డెంగీ చూస్తున్నాం, అలా ఎక్కువ అవుతుంది. చికున్గున్యా కూడా ఒక్కోసారి అకస్మాత్తుగా ఎక్కువ అవుతుంది అన్నమాట. చికున్గున్యా దేనికి వస్తుంది? ఈడిస్ సేమ్ దోమ కుట్టడం ద్వారా దోమనే. చికున్గున్యా డెంగీ కూడా సేమ్ రకమైన దోమ కుట్టడం ద్వారా వస్తుంది. కాబట్టి మీరు చూస్తే ఈ సంవత్సరం మనం డెంగీ కంటే కూడా చికున్గున్యా ఎక్కువ ఉంది. చికున్గున్యా ఎందుకు ఎక్కువ ఉందంటే ఇంతకుముందు లేదు, ఎక్కడ అవుట్ బ్రేక్ స్టార్ట్ అయింది. ఆ వైరస్ ఆ దోమలో ఉంది కాబట్టి ఆ దోమలో ఒక వ్యక్తి కుట్టి ఆ వ్యక్తిలో ఈ వైరస్ ప్రవేశిస్తుంది. మళ్ళీ ఆ వ్యక్తి దోమలు కుట్టినప్పుడు ఆ దోమలు ఈ వైరస్ క్యారీ చేసుకొని ఇంకొక వ్యక్తి కుట్టినప్పుడు వాళ్ళకి వస్తుంటుంది. ఇలా మనిషి నుంచి మనిషి ఈ దోమలు ట్యాక్సీ లాగా, వెక్టర్ లాగా పనిచేస్తుంటాయి అన్నమాట. సో వైరస్ తీసుకెళ్ళి ఇంకొక వ్యక్తికి అందిస్తుంటాయి, వాళ్ళకి చికున్గున్యా వస్తుంది. సో ఆ విధంగా చూస్తే ఈరోజు హైదరాబాద్లో కానివ్వండి, మన తెలుగు రాష్ట్రం అనేక ప్రాంతాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో కూడా చికున్గున్యా విపరీతంగా ఉంది. 1-2 మంత్స్లో ఏమన్నా తగ్గే సాధారణంగా ఇది మాన్సూన్ తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే మాన్సూన్ తగ్గగానే చలికాలం వచ్చి డిసెంబర్, జనవరి మాసంలో దోమలు బాగా తగ్గిపోతాయి. అప్పుడు ఇది తగ్గే అవకాశం లేకపోలేదు. ఇంకొక 1-2 మంత్స్ జాగ్రత్తగా ఉండాలి. అందుకే మాన్సూన్లో దోమలు కొట్టకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ దోమలు ముఖ్యంగా పగలు కొడతాయి. అందుకే మనం జాగ్రత్తగా పొడవాటి చేతులను చొక్కాలు వేసుకోవడం, ముఖ్యంగా పిల్లలకి అలాగే దళసరి సాక్స్ వేసుకోవటం, అవసరమైతే ఈ క్రీమ్స్ రాసుకోవడం, దోమలు కొట్టకుండా యాంటీ మస్కిటో రిపెలెంట్ క్రీమ్స్ ఉంటాయి, అవి రాసుకోవటం,
ఇంట్లో మనం ఫాగ్ కలిగే కొంచెం కొన్ని ఉంటాయి మనకి కొన్ని కంపెనీ తయారు చేస్తుంటాయి దోమలు రాకుండా దోమ తెరలు వాడటం, నెట్లు వాడటం. అదేవిధంగా ఈ దోమలు సాధారణంగా ఫ్రెష్ వాటర్లో పెరుగుతుంటాయి కాబట్టి మన బ్రీడింగ్ స్పాట్స్ చూడాలి. ఇంట్లో మనకి పూలకుండి కావచ్చు, వాటర్ కూలర్స్ కావచ్చు, ఓవర్ హెడ్ ట్యాంక్ కావచ్చు, బాత్రూంలో ఫాస్టెట్స్ కావచ్చు, అక్కడ కూడా ఈ దోమలు పెరుగుతున్నాయి కాబట్టి ఆ నీరు లేకుండా వారాని కోసం మనం శుభ్రం చేస్తూ ఉండాలి. ఇంటి చుట్టుపక్కల కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ దోమ తన జీవితకాలం 100 మీటర్ల కంటే ఎక్కువ ప్రయాణించలేదు కాబట్టి మన ఇంటి చుట్టూ 100 మీటర్లు శుభ్రంగా ఉంటే మన ఇంట్లో దోమలు రావు. అదేవిధంగా కాలనీ కూడా అందరూ పరిశుభ్రంగా ఉంచుకుంటే కాలనీని ఈ దోమలు పెరిగే అవకాశం లేదు. ఇది చాలా ఈజీ దోమలు కంట్రోల్ చేయడం. అదొకటి. ఇంకోటి అంటే ఈ దోమ కుట్టినప్పుడు నొప్పి ఉండదు. చాలా మంది కూడా తెలియదు. చాలా మంది చికెన్గున్యాతో వచ్చినప్పుడు, డెంగీతో వచ్చినప్పుడు రెండు కూడా ఏడిస్ దోమ కుట్ట వస్తాయి. దోమ కుట్టిందని లేదంటారు, వాళ్ళు కూడా తెలియదు. ఈ నొప్పి లేకుండా కుడతాయి. పగలు సాయంత్రం పూటలు అంటే చీకటి పడే ముందు ఎక్కువ కుడుతుంటాయి కాబట్టి ఆ వేళ మనం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆఫీసుల్లో, స్కూల్స్లో, బస్సులో ప్రయాణం చేసినప్పుడు, రైల్లో ప్రయాణం చేసినప్పుడు దోమలు కుట్టే అవకాశం ఉంది కాబట్టి అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అవును, కరెక్ట్. రైట్ సార్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.